ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఎత్తి చూద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మూడవ రోజు పగటికాల కూడికలోనికి కూడి వచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. మరి ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలు మొదటి దినం ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించారు. అలాగే మరి రెండవ దినము కూడా ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించారు. హల్లెలూయా. ఇది చివరి రోజు, ఇది చివరి పగటికాల కూడిక. మరి ఇంకా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడే ఈ కూడికను జరిగించబోతున్నారు. హల్లెలూయా. నమ్మిన వారందరూ ఉత్సాహముగా చేతులెత్తి గట్టిగా బిగ్గరగా బిగ్గరగా హల్లెలూయా. మరి సమయంలో ఈ ప్రాంతానికి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు నిసిపాల్ గారికి కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి దైవజనులు విస్తారంగా కొంచెం పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రియులారా, మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. చూడండి, సమూయేలు రెండవ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, ఆశీర్వాదము నొంది నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. చెబుదాం బిగ్గరగా ఆమేన్. చెబుదాం అందరం ఆమేన్. దయచేసి ఈ మాటలు నాతో పలుకుతారా? నేను పలుకుతాను, నేను చదువుతాను. అందరూ బిగ్గరగా ఈ మాటలు చెప్పండి. దయచేసి, అందరూ పలకాలి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము చదివిన ఈ లేఖన భాగము సమూయేలు రెండవ గ్రంథములో 7వ అధ్యాయములో 29వ వచనాన్ని చదివించాను. ఈ మాటలు పలుకుతున్నది ఎవరు అనంటే భక్తుడైన దావీదు. దావీదు తాను చేసినటువంటి ప్రార్థన ఇది. చాలామంది మన క్రైస్తవ గృహాల్లోనికి వెళ్ళినప్పుడు మనకు కనిపించే మాటలు ఇవే. చక్కగా ఏదైనా వాక్య ఫోటో, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాము అని ఈ మాటలే. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలని ఈ మాటలన్నీ గృహానికి గూర్చినటువంటి, కుటుంబానికి గూర్చిన, ఆశీర్వాదాన్ని గూర్చిన ఈ మాటలు, ఈ లేఖనాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం చాలా చోట్ల. అయితే ఇదే మాటలు కీర్తనాకారుడైన దావీదు, రాజైన దావీదు తను కూడా చేశాడు ఈ ప్రార్థన. ఒక రాజుగారి హోదాలో ఉండి, ఒక ఉన్నతమైన మంచి స్థాయిలో ఉండి తను కూడా చేశాడు. అయ్యా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దయచేసి, నా కుటుంబాన్ని దయచేసి నీ సన్నిధిలో నిత్యము ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు.
నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో నిలబడాలి, నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో కనబడాలి, నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ప్రార్థించాలి. ఆ ఆశీర్వాదం నాకు కావాలి. ఈ సహజంగా మనం అనుకునే మాటలు ఏంటంటే, ఆశీర్వాదము అంటే వెండి బంగారాలు సంపాదించుకోవడం, ధనధాన్యాలు సంపాదించుకోవడం, ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం, అష్టైశ్వర్యాలు, రకరకాలవన్నీ, ఆయుష్ అన్నీ సంపాదించుకోవడం అనేవి ఒక ఆశీర్వాదముగా చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈయన అంటున్న మాట ఏంటంటే, అవన్నీ కలిగిన ఈయనంటాడు, నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని నీ సన్నిధిలో నిలుపు, నీ సన్నిధిలో నిత్యము మేము నిలబడాలి, నిత్యము నేను నా కుటుంబము ఉండాలి, ఉండునట్లుగా ఆశీర్వదించయ్యా. హల్లెలూయా. నేను కానీ నా కుటుంబము కానీ చెదిరిపోకూడదు, నేను కానీ నా కుటుంబము నీకు దూరంగా ఉండకూడదు అని దావీదు చేసిన ప్రార్థన. ఈ ఒక్క వచనమే కాదు, 18వ వచనం దగ్గర నుండి మనం చదివితే దావీదు రాజు, అక్కడ చదవండి 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి, యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు. చూసారా ప్రియులారా, ఇంటి దగ్గరికి వెళ్ళినాక ఈ వచనాలు మీరు చదవండి. 18వ వచనములో ప్రారంభించబడినటువంటి దావీదు ప్రార్థన 29వ వచనములో ముగించబడుతుంది. 29వ వచనాన్ని మాత్రమే నేను చివరిలో మాటలు చదివించా. 29వ వచనములో చివరి మాటలు, ముగింపు మాటల ప్రార్థన అది. దానికి ముందు ఇంకా 11 చరణాలు ఉన్నాయి, వచనాలు ఉన్నాయి. ఆ ప్రార్థనని క్షుణ్ణంగా మీరు చదవాలి. దావీదు రాజు దేవుని మందిరములోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చోండి. హల్లెలూయా. రాజునైన నేను నీ సన్నిధిలో కూర్చున్నానయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా అని ప్రార్థించట్లేదు. ఏమంటున్నాడు 29వ వచనంలో, నీ దాసుడనైనా దయచేసి దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము, నా కుటుంబము ఏ పాటిదయ్యా, నేనే పాటి వాడనయ్యా, నా కుటుంబాన్ని కనికరించయ్యా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా. గతములో నీవు నా కుటుంబాన్ని గురించి వాగ్దానం చేశావు, ఆ వాగ్దానాలను ఒక్కసారి గుర్తు చేసుకో అంటున్నాడు. గతములో నా సంతతిని గూర్చి, నా కుటుంబాన్ని గూర్చి ప్రభువా నీవు చేసిన ఆ వాగ్దానాలు, నీ వాక్కులు ఒక్కసారి వాటిని గుర్తు చేసుకో. వాటిని నెరవేర్చటానికి నీవు సమీపంగా ఉన్నావని నాకు అర్థమయ్యింది. కాబట్టి వాటిని నెరవేర్చు, వాటిని గుర్తు చేసుకో, నా కుటుంబాన్ని గుర్తు చేసుకో అంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించిన ఆ ప్రార్థన విన్నపమే దావీదు చేసిన ప్రార్థనది. హల్లెలూయా. నేను నా కుటుంబము, నేను నా కుటుంబము, నేనే పాటివాడని, నా కుటుంబము ఏ పాటిది అని అంత గొప్ప రాజు తన్ను తాను తగ్గించుకొని ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ కూర్చున్నాడు చెప్పాలి. యెహోవా సన్నిధిని కూర్చుండి, యెహోవా సన్నిధిలోనికి వచ్చి. ఉందా మాట? ఉందా మాట? చదవండి ఆ మాట. లోపలికి ప్రవేశించి, అదుగదుగా చూసారా, లోపలికి వచ్చాడు దేవుని సన్నిధిలోనికి. దేవుని సన్నిధిలోనికి వచ్చి కూర్చోండి. ఈ మనమంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు ప్రియులారా. అంత మాత్రమే కాదు, దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా మనం చదివితే అక్కడ కూడా సేమ్ ఇదే ప్రార్థన ఉన్నది. దావీదు గారు చేసిన ప్రార్థన అక్కడ కూడా వ్రాయబడి ఉంది.
దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 15వ వచనం దగ్గర నుండి. తెలియచేయగా హల్లెలూయా. మరలా చదువమ్మా, 16వ వాక్యం మరలా చదువు. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను. మరలా చదువు. దేవా యెహోవా, నీవు ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను తెచ్చుటకు నేనెంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపది. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాటలండి. నా ఇల్లు ఏమాత్రపది, నేనెంతటి వాడను, నా బ్రతుకేంటి, నా స్థితి ఏంటి, ఇంతగా నన్ను హెచ్చించటానికి నేను అర్హుడినేనా, అసలు నేనేనా ఇంతగా ఎదిగింది అంటూ దేవుని సన్నిధిలో కన్నీళ్లతో తను కూర్చుండి దేవుని సన్నిధిలో తన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ, ఇప్పుడు ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాడు దావీదు. హల్లెలూయా. సేమ్ ఇక్కడ కూడా 12 వచనాలు ఉన్నది. ఇక్కడ కూడా సేమ్ 12 వచనాలు, 16వ వచనం దగ్గర నుండి 27వ వచనం దాకా 12 వచనాల్లో దావీదు చేసిన ప్రార్థన. అక్కడ కూడా సేమ్ 12 వచనాల్లో దావీదు చేసిన ప్రార్థన ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో మన జీవితంలో, మన పూర్వస్థితి ఏంటి, మన పూర్వ దశ ఏంటి, మన స్థితి ఏంటి, ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితి, మన పరిస్థితులేంటి, కృతజ్ఞత కలిగి ప్రభు పాద సన్నిధిలో కూర్చోగలుగుతున్నావా? ఇప్పుడున్నటువంటి నీకు బిజీని బట్టి, నీకున్నటువంటి ఆశీర్వాదము మేలులను బట్టి, నీకున్నటువంటి కొంచెం ఉన్నతమైన స్థాయిని బట్టి బిజీ అంటూ ఆయన సన్నిధిలో కూర్చోలేని పరిస్థితుల్లో, గడపలేని పరిస్థితుల్లో ఒకవేళ నీవు బిజీగా వెళ్ళిపోతూ ఉన్నావా? అంత గొప్ప దావీదు రాజు సైతము దేవుని సన్నిధిలోనికి వచ్చి కూర్చోండి ఈ మనవి చేస్తున్నాడే, తన్ను తాను తగ్గించుకొని. మనమేంటి, మన బ్రతికేంటి, మన స్థితి ఏంటి, ప్రతి నిత్యము మనకి గుర్తుండాలి. అంత గొప్ప రాజు సైతం తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాడు అంటే ఎంతగా తగ్గింపు స్థితి. ఆ ప్రార్థన అంతా మీరు ఇంటికి వెళ్ళి నాకు చదవాలి. దయచేసి ఇంటికి వెళ్ళినాక మీరు ఆ ప్రార్థన ఒక్కసారి మీరు ధ్యానం చేయండి. ఆ ప్రార్థనే సేమ్ మన ప్రార్థనగా మారును గాక. హల్లెలూయా. తను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు తనకిచ్చిన వాగ్దానాలు, దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క ప్రమాణాలు, నిబంధన దేవుడు గుర్తు చేసుకొని దావీదు జీవితంలో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఈ దినాన మనము చేసే ప్రార్థన కూడా అదే విధంగా ఉండాలి బిడ్డలారా. దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి నీవు సమయాన్ని కేటాయిస్తున్నావా? దైవజనులు ఈ 3 దినాలు సంఘ క్షేమాభివృద్ధి కూడికలు అని పెట్టారు. ఏం క్షేమం చెందాలంట? అందరూ చెప్పాలి, పలకండి అందరూ. ఏమి క్షేమాభివృద్ధి కూడికలు ఇవి? సంఘము అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? చెప్పండి. నేనే అని చెప్పండి బిగ్గరగా అందరూ వెనుకున్నవారు. సంఘం అంటే ఎవరు? నేనే. సంఘము అంటే నేనే, మనమే. మనము క్షేమాభివృద్ధి చెందాలని, మనము ఆశీర్వాదకరంగా, క్షేమముగా, దీవెనకరంగా, మేలుకరంగా, ఆత్మీయంగాను, శారీరకంగాను, మానసికంగాను చక్కగా మనము ఎదగాలని దైవజనుల యొక్క ప్రయాస బిడ్లారా. హల్లెలూయా. ప్రియులారా, నేను గతంలో కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఈ సేవ ప్రారంభ దినాల్లో కూడా నేను వచ్చాను. వచ్చినప్పుడు ఒక చిన్న అద్దె రూమ్లో ఉండి దైవజనులు నిసి పాస్టర్ గారు, నిసి అభిషేక్ గారు మరి ఎంతో ప్రయాసతో ఆ ఇంట్లో నేను చూసినప్పుడు కరెంటు కూడా లేదు. దైవజనులు ప్రారంభ దినాల్లో నేను వచ్చినప్పుడు ఆ ఇంటికి కరెంటు లేదు.
ఇక విధానం ఏమీ లేదు. కిరోసిన్ బుడ్డి, సీసా బుడ్డి వెలిగించాడు నైట్. కిరోసిన్ బుడ్డి, సీసా బుడ్డి వెలిగిస్తే ఆ బుడ్డి ఆ వెలుతురులోనే కొద్దిసేపు తర్వాత దాపేసి నాకు అలాగా ఉంటే ఒక చిన్న మంచం ఉంది, అది కూడా జోలు మంచం, కుక్కు మంచం. అందులో నాకు పక్కేశారు. హల్లెలూయా. అందులో నేను పండుకున్నా, వాళ్ళు కింద పండుకున్నారు. వాళ్ళు భార్యాభర్తలు, అలాగే రిలీషా చిన్న కుర్రాడు. చాలా వేదన చెందా నేను. సేమ్ అదే పరిస్థితి నాది కూడా. అక్కడ ప్రారంభ దినాలు అవి, మా జీవితాల్లో ప్రారంభ దశ అది. మరి అనేకమైనటువంటి ఆ శ్రమల గుండా, అనుభవాల్లో గుండా ఈ సేవ తీసుకువెళ్ళడానికి ప్రభువే పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. హల్లెలూయా. మా దీన దశలో, మా దీన స్థితిలో దేవుడు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించాడు. ఆ విధంగా ఆ రోజునున్నటువంటి ఆ నిసి పాస్టర్ గారి యొక్క స్థితి, అలాగే ఇప్పుడు ఈ స్థితిని చూసినప్పుడు నా హృదయం చాలా సంతోషపడుతుంది. హల్లెలూయా. చాలా చాలా ఎంత సంతోషం అంటే చాలా సంతోషం. మైక్ సెట్ కూడా ఆ రోజుల్లో సరిగ్గా లేని పరిస్థితి. ఏదో ఒక చిన్న 2 బాకాలు ఉండేవి, చిన్న యాంప్లిఫైర్ ఉండేది. దానికి కూడా బ్యాటరీ అద్దెకి తెచ్చి క్లిప్పులు పెట్టే బ్యాటరీ చిన్నది. ఆ బ్యాటరీ తెచ్చి ఆదివారం ఆరాధనకు పెట్టి అవి మరలా ఇచ్చేసి అద్దెకి ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంత చక్కని పెద్ద మందిరాన్ని దేవుడిచ్చి, ఫెయితోమని దేవుడు కట్టించి, వెహికల్స్ దేవుడిచ్చి, ఇంతమంది విశ్వాస కుటుంబాలను ప్రభు ఇచ్చి ఉన్నాడు అని అంటే ఇక్కడ సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుతూ ఉంది అనడానికి సందేహం లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? గట్టిగా ప్రభుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దీనంతటికి కారణము దైవజనులు కన్నీటి ప్రార్థన, సంఘము చేసిన కన్నీటి ప్రార్థన, సంఘము యొక్క ప్రయాస, సంఘము యొక్క సంఘస్థుల యొక్క ప్రయాస, అలాగే సేవకుని యొక్క ప్రయాస. సేవకుని కుటుంబము బలిపీఠం మీద ఎక్కినటువంటి అనుభవాలు, ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి అర్పణగా ఉన్నటువంటి వీరు దినదినము సజీవ యాగముగా వారు అర్పించబడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సేవ అభివృద్ధి చెందుతూ ఉంది. హల్లెలూయా. ఇందాక మనం పాడిన పాటలో ఒక చరణము ఈ పాటను రాశాను నేను. ఇందాక పాడిన పాటలు, నా కొరకు బలియాగా మైతివా, నన్ను నీ కొరకు అర్పణగా. హల్లెలూయా. ఒకసారి మరలా పాడదామా? నా కొరకు బలియాగమైతివా, నన్ను పరిమళ సువాసనగా మార్చుటకు. నా కొరకు బలియాగమైతివా, నన్ను పరిమళ సువాసనగా మార్చుటకు. అర్పించుకొంటివ నా యేసయ్యా, నన్ను నీ కొరకు అర్పణగా మార్చుటకు. ఆమేన్. అర్పించుకొంటివ నా యేసయ్యా, నన్ను నీ కొరకు అర్పణగా మార్చుటకు. ఆరాధింతును ఆత్మతోను, ఆరాధింతును ఆత్మతోను, నీవు చేసిన నీ త్యాగముకై. ఓ నీవు చేసిన నీ ఇమ్మానుయేలు దేవా. ఆమేన్. ఇరుకులో విశాలత కలుగజేయువాడా, ఆపత్కాలములలో సహాయకుడా. ఇరుకులో విశాలత కలుగజేయువాడా, ఆపత్కాలములలో సహాయకుడా. ఆమేన్. హల్లెలూయా. బేస్ తగ్గియండి అబ్బాయి, తగ్గియండి. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. నన్ను నీ కొరకు అర్పణగా మార్చడానికి, నా కొరకు బలియాగమైపోయావా ప్రభువా.
నన్ను నీ కొరకు అర్పణగా మార్చుకోవడానికి అర్పించుకున్నావా యేసయ్యా నా కొరకు, నన్ను పరిమళ సువాసనగా. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాటలు. అనుభవంలో నుండి వెళితే వస్తాయి ఆ పదాలు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నా సేవా అనుభవంలో చెట్టు కింద, ముళ్ళ చెట్టు కింద సేవ ప్రారంభించే. ముళ్ళ చెట్టు కింద నా విశ్వాసులు ఎవరు అంటే అందరూ డేరాలు వేసుకుని, డేరాలు పరదేశీలు అంటారు కదా, 4 రోజులు ఏడుంటారు, బేరాలు అయిపోగానే మొత్తం పీకేసి మూట కట్టుకుని నెత్తిమే పెట్టుకుని ఇంకొక ఊరు వెళ్ళిపోతారు. హల్లెలూయా! స్థిరులు కాదు వాళ్ళు, అక్కడోళ్ళు కాదు. అలాంటి వారి దగ్గర మేము సేవ ప్రారంభించిన దినాల్లో భయంకరమైన కరువు కాటకాలతో, రోగాలతో, రకరకాల ఇరుకు ఆర్థిక ఇబ్బందులతో కొట్టిమిట్టాడినటువంటి అనుభవాల్లో నుండి ఈ పాటలు రాసుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. హల్లెలూయా! చెబుదాం హల్లెలూయా! ఈ అనుభవాల్లో గుండొచ్చిన ఈ పాటలను పాడుతూ ప్రభుని స్తుతిస్తూ ఉంటే మన ఆత్మీయ నాయకులు, ఆత్మీయ తండ్రి, మరి అపోస్తులు, మహిమలో ప్రవేశించిన నాయకులు సురేష్ అయ్య గారి పాటలు విని చాలా బాగుందప్ప ఈ పాట, ఇది సీడీలో పాడు, ఇది సీడీలోకి ఎక్కిద్దాము అని మన గ్లోరియస్ మినిస్ట్రీస్లో కొన్ని పాటలు కూడా ప్రభు దయ వలన, మరి ఒక పాట నేను పాడటానికి ప్రభు సహాయం చేశాడు. అలాగే మిగిలినవి మంచి మంచి సింగర్స్తో పాడించడానికి కూడా ప్రభు కృప చూపాడు. హల్లెలూయా! నేను ఎప్పుడు కూడా నేనే పాడాలి అని ఎప్పుడు కూడా నేను ఆలోచన కూడా నాకు ఉండదు. దేవుడు నాకు సమయం ఇస్తే నేను పాడతా, లేకపోతే మౌనంగా ఉంటా. పాట పాడతాను, పాట రాస్తాను, నేను స్తుతించుకుంటాను. అది దేవుడు అవకాశం వచ్చిన కాడికి అది వెళ్ళిపోతుంది. అభిషేకం అందులో ఉంటే ఆ అభిషేకాన్ని ఆపటానికి ఎవరి తరం? ఆమేన్, హల్లెలూయా! అభిషేకంలో ఉండి ప్రభు పాద సన్నిధిలో కెలక్కాకండి అబ్బాయి, రే డౌన్ అయిపోయిందిరా. దేవుని సన్నిధిలో అభిషేకంలో మనం ఉన్నప్పుడు, పాడుతున్నప్పుడు, రాసినప్పుడు ఏదైనా మహిమకరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా! చెబుదాం బిగ్గరగా హల్లెలూయా! దావీదు జీవితంలో ప్రియులారా, తన కుటుంబంలో దేవుని సన్నిధిలో దావీదు చేసిన ప్రార్థన అదే. గొర్రెలు కాసుకుంటూ ఉన్నటువంటి దావీదు, గొర్రెలు మేపుకుంటూ ఉన్నటువంటి దావీదు దేవుని పాటలు రాసేవాడు, దేవునిని స్తుతించేవాడు, సితారాతో ఆరాధించేవాడు, వాయిద్యాన్ని ప్లే చేస్తూ దేవుణ్ణి మహిమపరిచేవాడు. హల్లెలూయా! చిన్ననాటి నుండి దేవుణ్ణి మహిమపరిచేవాడు కాబట్టి దావీదంటే నాకు చాలా ఇష్టము అని దేవుడు కోరుకున్నాడంతే. నీవు దేవుని ఆరాధిస్తూ ఉన్న కొలది, ప్రార్థిస్తూ ఉన్న కొలది, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్న కొలది దేవుని ఏర్పాట్లోనికి నువ్వు వెళ్ళిపోతావు. హల్లెలూయా! దావీదును కూడా దేవుడు అలా కోరుకున్నాడు. కాబట్టే దావీదుని అంత ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకువెళ్ళడానికి గల కారణం, అలాంటి దావీదు చేసిన ప్రార్థన ఈ రోజున మీకు తెలియజేస్తూ ఉన్నాను బిడ్డలారా. దావీదు రాజు యెహోవా సన్నిధిలోనికి వెళ్ళి కూర్చుండి ఈ మనమంతా కూడా చేస్తున్నాడు. అయ్యా నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, అయ్యా నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, అయ్యా అది వరకు నాకు ఇచ్చిన వాగ్దానాలు, నా సంతతికి ఇచ్చిన వాగ్దానాలు, అయ్యా నీవు నాతో చేసిన ప్రమాణము వాటిని నెరవేర్చయ్యా. హల్లెలూయా! నెరవేర్చయ్యా, నెరవేర్చయ్యా అంటూ నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబము ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు తండ్రి అంటూ ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఈ దినాన మనము కూడా అదే విధమైనటువంటి ప్రార్థన, అదే విధమైనటువంటి నడవడిక, అదే విధమైనటువంటి ఒప్పుకోలుతో దేవుని సన్నిధిలో నీవు ఉంటే దావీదును ఆశీర్వదించిన దేవుడు, దావీదు కుటుంబాన్ని హెచ్చించిన దేవుడు, దావీదును ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిన దేవుడు నిన్ను నన్ను నిలబెట్టడా? చెప్పాలి అందరూ, నిలబెట్టడా? అందరూ నమ్మిన వాళ్ళు ఒక్కసారి బిగ్గరగా వామ్మో ఏంది ఎంత వీకా, వామ్మో ఇంత వీకా మీరు? ఒక్కసారి మరలా రెండు అబ్బా! హల్లెలూయా, హల్లెలూయా! నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఉన్నతమైన స్థాయిలో ఇంతగా
ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనయ్యా? ఇంతగా హెచ్చించావా? కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి ఇంత ఉన్నతమైన స్థాయిలోనికి నన్ను తెచ్చావా అని దావీదే ఆశ్చర్యార్థంగా క్వశ్చన్ మార్క్ అయిపోయింది తన జీవితం. హల్లెలూయా. మన జీవితాలను కూడా ఆయన హెచ్చించగలడు. హల్లెలూయా. ఆయన హెచ్చించడానికి సమర్థుడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నాన్న మనము ఆశీర్వదించబడాలి. మన కోరిక ఏంటి చెప్పాలి? మన కోరిక ఏంటి? దావీదు కోరిక ఏంటి చెప్పండి? దావీదు కోరిక ఏంటి? నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించు. హల్లెలూయా. ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలోనికి వచ్చిన బిడ్డలారా, మనము కూడా ఆశీర్వదించబడాలి. మనము ఆశీర్వదించబడాలి అని అంటే త్వరగా ఒక 2-3 పాయింట్లు చెప్పేస్తాను. మీరు త్వరగా ఈ మాటలు వినాలని మనవి చేస్తున్నాను. నా వెనక దైవజనులు వస్తున్నారు, వారికి సమయాన్ని అప్పగిద్దాం. హల్లెలూయా. మనము దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మొదటి పాయింట్ ఏంటంటే కీర్తనల 115వ కీర్తన 13వ వాక్యం. త్వరగా పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని, 2 చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని, 2 చేతులెత్తి చెబుదాం హల్లెలూయా. 2 చేతులెత్తి హల్లెలూయా. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని. ఎవరినంటే ఆశీర్వదిస్తాడు? వాళ్ళు చిన్నపిల్లలైనా కావచ్చు, పెద్దవారైనా కావచ్చు, తన యందు భయభక్తులు, తన యందు భయము భక్తి ఉన్న వారిని ఆయన మర్చిపోడు, ఆయన విడిచిపెట్టడు. దావీదు చిన్నప్పటి నుండి భక్తిగా ఉన్నాడా లేదా? వారి అన్నలో ఏమైనా భక్తిగా ఉన్నట్టు బైబిల్లో ఉందా? యుద్ధంలో సైన్యంలో ఉన్నారే కానీ భక్తి భావాలు ప్రదర్శించినట్లుగా లేదు. హల్లెలూయా. భయభక్తులు కలిగిన వాడు దావీదు. కాబట్టే దేవుని ఎన్నికలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియులారా, మొదటి పాయింట్ ఏంటంటే తన యందు భయభక్తులు గలవారిని, వారు చిన్నవారైనా సరే పెద్దవారైనా సరే, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని ఆశీర్వాదం పొందాలంటే దేవుని భయం నీలో ఉండాలి. దేవుని భయం నీలో ఉంటేనే ఆశీర్వాదాలు మొదలవుతాయి. దేవుని భయం నీకు లేకపోతే ఆశీర్వాదాలు ఉండవు. దేవుని భయం నీ గుండెల్లో లేకపోతే, దేవుని భయం నీ ఇంట్లో లేకపోతే ఆశీర్వాదానికి ఏమాత్రం నువ్వు వారసురాలు కాలేవు. కాబట్టి దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉండాలి. మొదటిది హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చెబుదాం హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో భయభక్తులు కలిగిన జీవితం నీకు ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ రోజున చాలామంది జీవితాల్లో పైకి భక్తి గలవారి వలె ఉంటున్నారంట, దాని శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉన్నారు. మేము కూడా భక్తులమే అంటూ ఎంతో భక్తిని కొంచెం ప్రదర్శిస్తున్నారు, కానీ అది దేవుడు మెచ్చే భక్తి కాదు. భక్తి లోపల శక్తి లేని భక్తి, నామకార్థ భక్తి, నామకార్థ స్థితి, సరైన వాక్యాల ఒప్పుకోలు, వాక్యానికి లోబడే తత్వం లేదు. వాళ్ళు దేనికి వస్తారు అని అంటే కేవలం పై ఆశీర్వాదాల కోసమే, శరీర సంబంధమైన ఆశీర్వాదాల కోసమే. నేను చెప్పే ఈ ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. దావీదుకు డబ్బు లేక కాదు, బంగారం లేక కాదు, లేకపోతే ఇంకా ఏవేవో ఉన్నతమైనవి లేక కాదు. నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు అని కోరుకుంటున్నాడు. ఏంటి తన ఆశీర్వదించే ఆశీర్వాదము పొందుకోవాలని ఆ కోరిక ఏంటి, ఆ ఆశ ఏంటంటే
హల్లెలూయా. తన యొక్క ఆశపడే ఆ ఆశీర్వాదం ఏంటి అంటే దేవుని సన్నిధిలో మేము స్థిరంగా సాక్షులుగా ఉండాలి. హల్లెలూయా. ఆ ఆశీర్వాదముతో మమ్మల్ని స్థిరపరచు. ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. డబ్బు కావాలి నన్ను ఆశీర్వదించంటలేదు, ఉద్యోగం కోసం ఆశీర్వాదం అడగటలేదు, ఇల్లు కోసమో ఫ్లాట్ కోసమో అడగటలేదు. కానీ తను కోరుకునే ఆశీర్వాదం ఏంటది? దేవుని సన్నిధిలో ఆత్మీయంగా మమ్మల్ని స్థిరపరచు. దేవుని సన్నిధిలో మేము స్థిరముగా మేము ఉండాలయ్యా అనేదే అతని కోరికను వ్యక్తపరుస్తున్నాడు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. చూద్దాం. హల్లెలూయా. రెండవ మాటను త్వరగా ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను 5 నిమిషాల్లో. దైవజనులకు అప్పగిస్తాను. అపోస్తుల కార్యాల ఆదికాండము 12వ అధ్యాయం. త్వరగా ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము, అయ్యా అబ్రహాము వెళ్ళెను. చాలు 4వ వచనాన్ని మరలా చదువుదాం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. హల్లెలూయా. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి మనం చదివితే మనకు తెలుసు అబ్రహామును గురించి. అబ్రహామా, నీవు నీ కుటుంబాన్ని విడిచిపెట్టి, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, సమస్తాన్ని విడిచి నేను చూపించే దేశానికి నీవు బయలుదేరి వెళ్ళు. అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదంగా మారుస్తాను, అక్కడ ఒక ఉన్నతమైన స్థాయిని నేను నీకు ఇస్తాను అని అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. వెంటనే 4వ వచనంలో ఉన్న మాట అదే. ఏంటది? యెహోవా అతనితో చెప్పినట్లుగా అబ్రహాము వెళ్ళాను. 2 చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. యెహోవా అతనితో చెప్పినట్లుగా అబ్రహాము లోబడుట. దేవుడు చెప్పిన మాటకి పూర్తి ఒబీడియన్స్, పూర్తి విధేయత. దేవుడు చెప్పిన మాటని ఎవరైతే వింటారో వారి జీవితంలో ఆశీర్వాదమే ఆశీర్వాదం. హల్లెలూయా. 24వ అధ్యాయం ఆదికాండంలోకి వచ్చేసరికి 1వ వచనం, దేవుడు అబ్రహామును అన్ని విషయములలో, 2 చేతులెత్తి హల్లెలూయా, 2 చేతులెత్తి హల్లెలూయా. దేవుడు అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించెను. 34వ వచనంలోకి వచ్చేసరికి నా యజమానుని దేవుడు గొప్పవానిగా చేశాడు అని ఎలియాజరు సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక గొప్ప స్థాయి, ఒక ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు అబ్రహామును తీసుకుని వెళ్ళాడు. బిడ్లారా, ఈ మాట జాగ్రత్తగా వినండి. నీవు దేవుని మాటకు లోబడితే, దేవుని మాటకు నీవు విధేయత చూపితే దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. మా జీవితాల్లో మేము దేవుని మాటకు లోబడ్డాం. చిన్న వయసులోనే ప్రభు మమ్మల్ని పిలిచాడు. పిలుపు, ఉన్నతమైన పిలుపుతో మమ్మల్ని ఆయన పిలిచాడు కాబట్టే పిలుపుకు లోబడ్డాం, పిలుపుకు విధేయత చూపించాం. కాబట్టే మేము వెళ్ళిన ప్రాంతంలో దేవుడు మమ్మల్ని నాటాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడు మమ్మల్ని నాటి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి, ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. లోబడు, దేవుని మాటకు విధేయత చూపు, దైవజనుని మాటకు, నీ ఆత్మీయ తండ్రి మాటకు విధేయత చూపు, లోబడు. వెంటనే దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రెండవది ఏంటి? దేవుని మాటకు లోబడితే ఆశీర్వదిస్తాం. 3వ మాట, ఒక్క మాట చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 44:30. త్వరగా ఈ మాట చదివి దైవజనులకు అప్పగిద్దాం సమయాన్ని. 1 నిమిషం. నీ ప్రతిష్ఠిత అర్పణములన్నింటిలోనూ, తొలుచూలు వాటన్నింటిలోనూ మొదటివియు మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లుగా
మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లుగా మీరు ముందుగా పిండి ముద్దను యాజకులకి ఇవ్వవలెను. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ అంటున్న మాట, మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లుగా, మీ కుటుంబములకు దీవెన కలుగునట్లుగా, మీకు కలిగిన వాటిలో ప్రతిష్ఠిత అర్పణలు, మ్రొక్కుబడులు, ప్రతిష్ఠిత అర్పణలు, 10వ భాగము, ప్రతీది కూడా దేవుని సన్నిధికి తీసుకురండి. హల్లెలూయా. మీరు మొట్టమొదటిగా పిసికిన పిండి ముద్దలోది మొదటిగా దేవుని యాజకునికి ఇవ్వండి. అప్పుడు మీ కుటుంబాలు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మనము ఇచ్చుట ద్వారా మూడవది ఆశీర్వాదం. హల్లెలూయా. ఆశీర్వాదాలు దించయ్యా 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 అని ఓ పాటలు పాడేస్తాం. చెయ్యాల్సినవి చెప్పాలి, చేయాల్సినవి వెనకోళ్ళు చెప్పాలి. చేయాల్సినవి చేస్తున్నారా? చెప్పండి అమ్మ, చేస్తున్నారా అమ్మా? మరి ఆ మాట ఒప్పుకోరేంటి? మౌనంగా చూస్తున్నారు సీరియస్గా. అమ్మో, మీ సత్తుపల్లి వాళ్ళు చాలా సీరియస్ మెయింటైన్ చేస్తున్నారు. చేస్తున్నారా? మరి చేయనప్పుడు మరి చేయట్లేదని చెప్పాలి కదా. చేద్దాం. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన కష్టార్జితములో నుండి దేవునికి ఇవ్వాలి. యేసయ్య కూడా చెప్పాడు కదా, కైసరివి అంటే ప్రభుత్వానికి ఇవ్వాల్సినవి అది దేవునికి ఇవ్వమన్నాడు. మనం ప్రభుత్వాన్ని ఏమన్నా ఆపేస్తామా? కరెంటు బిల్లు ఆపుతారా? ఇంటద్దు ఆపుతారా? పాల బిల్లు ఆపుతారా? పిల్లల స్కూల్ ఫీజు ఆపుతారా? ఇంకా ఆ ఎల్ఐసీలు బల్ఐసీలు ఏవో ఉంటాయిగా అన్నీ. కనీసం ఫోన్ రీఛార్జ్ నెలకు ఆపుతారా? అమ్మో, కూటికి లేకపోయినా కూడా ఇది మాత్రం ఇది చూసుకోకపోతే మంచినీళ్ళు తాగానే ఫోన్ చూస్తూ ఉంటారు, అన్నం లేకపోయినా సరే. అర్థమైందా? వండుకోకపోయినా, గ్యాస్ లేకపోయినా, ఇంట్లో ఏమి లేకపోయినా రీఛార్జ్. మనకు రీఛార్జ్ లేకపోయినా బాధ లేదు, దీనికి మాత్రం రీఛార్జ్ చేయించుకుంటానికి మాత్రం నెల నెల డబ్బులు బాగా మస్తుగా పెట్టుకుంటాం. అవునా కాదా? చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. వాటి బిల్లులన్నీ వాటికి కట్టగా లేందే మరి దేవుని బిల్లు కాడికి వచ్చేసరికి ఈ నెలలో మన పరిస్థితి అంతా దేవుడు చూస్తున్నాడుగా. ఎవరి పరిస్థితి అంట? మన పరిస్థితి అంతా దేవుడు చూస్తున్నాడుగా. దశం భాగం ఈ పత్యాములు ఈ నెల ఒక్క నెల ఆపుదాములే అని ఆపుతారు. ఈ నెల నెక్స్ట్ నెల కూడా సైతానిగాడు పోయి నెల ఆపేవుగా, ఏమైంది చక్కగా సాఫీగా జరిగిపోయిందిగా, ఈ నెల కూడా ఏముందిలే అబ్బా పరిస్థితి తెలుసులే, దేవుడికి తెలవదా ఏంది అని మన ఆశీర్వాదానికి వాడు పెద్ద ఆనకట్ట కడతాడు. పోలవరం ప్రాజెక్టు కూడా చాలదాడు దెబ్బకి. అర్థమైందా? అర్థమవుతుందా? పోలవరం అది కూడా ఆగిపోయింది లేక ఎవరి దగ్గర గవర్నమెంట్ వాళ్ళ దగ్గర లేక అది కూడా ఆపేశారు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాడు అడ్డుకట్ట వేస్తాడు దేవుని ఆశీర్వాదం రాకుండా. నీ కుటుంబం దరిద్రతలో ఉండడానికి, నువ్వు అప్పుల బాధల్లో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ఆశీర్వాదం రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని కార్యాలు నువ్వు చేయకపోవడమే. దేవునికి ఇవ్వు, ఎన్నున్నా సరే దేవునికి ఇవ్వు. కైసరవు కైసరవే, ప్రభుత్వానివే. దేవుని భాగం. హల్లెలూయా. ఇయ్యుడి మీకు చెప్పాలి. ఇయ్యుడి మీకు ఇవ్వటం కాదు, మనం తీసుకొనిడి మీకు ఇంకా వస్తా ఉంటా. తీసుకోండి. తీసుకునే బుద్ధి, ఇమ్ము ఇచ్చే బుద్ధి లేదు ఏ కాడకి. తీసుకునే బుద్ధే. ప్రియులారా, ఇది సరి అయినది కాదు. అందుకన్న వాక్యం ఎంత చక్కగా ఉంది. మీ ప్రతిష్ఠితార్పణములన్నింటిలోనూ, మీ 10వ భాగంలోనూ అక్కడున్న చాలా మాటలు వ్రాయబడ్డాయి. ప్రియులారా, అన్నిటిలో కూడా మీరు దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వండి. హల్లెలూయా. వాక్యోపదేశము పొందువారు ఉపదేశించువానికి అన్ని పదార్థములలో భాగమియవలెను. భాగం అది ఏ భాగమైనా సరే.
ప్రతి దానికి ఒక భాగాన్ని దేవునికి ఇచ్చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించటం ప్రారంభిస్తాడు. ఒట్టిగా ఎన్ని చేయకుండా నన్ను ఆశీర్వదించయ్యా దించయ్యా దించయ్యా అని ప్రార్థన చేస్తాం. దించయ్యా, ఆశీర్వాదాలు దించు అంటే మా పాస్టర్ గారు కూడా దిగుతున్నాయి అంటారు. వీళ్ళు కూడా ఏమంటారు? దిగుతున్నాయి అని మా పాస్టర్ గారు కూడా అంటారు. అక్కడ దిగింది లేదు, ఈ చేయకోకుండా అయ్యాడు దిగుతి. వాళ్ళకి మనకి తేడా లేదు. వాళ్ళు కూడా అంటారు దిగు పాట ఉంది తెలుసా మీకు? దిగు అని వాళ్ళు కూడా దిగు అని అంటారు. అది కూడా దిగింది, వాళ్ళకాడ దిగింది లేదు. ఇది దిగేది లేనే లేదు. గుర్తుపెట్టుకోండి, మనం చేయవలసిన వాటిని చెయ్యాలి. హల్లెలూయా చెప్పాలి, చెయ్యాలి. హల్లెలూయా. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు? నెంబర్ 1, భయభక్తులు గల వారిని. 2, ఆయన మాటకు లోబడి విధేయత చూపిన వారిని. 3వది, ఇచ్చేవారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, మనం చూసాము. అలాగే దావీదు చేసిన ప్రార్థనలో నా కుటుంబం ఆశీర్వదించబడాలయ్యా. శారీరకంగా ఆశీర్వదించా, ఉన్నతంగా ఆత్మీయంగా కూడా నా కుటుంబము నీ సన్నిధిలో ఆశీర్వదించయ్యా, నా కుటుంబాన్ని నిలబెట్టయ్యా, స్థిరపరచయ్యా అంటూ ప్రభు పాద సన్నిధిలో మొరపెట్టాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను ఈ మాట చెప్పి. దయచేసి దావీదు చేసినటువంటి ఆ ప్రార్థన మన బ్రతుకులో, మన జీవితంలో మనం చేద్దామా లేదా? చెయ్యాలా లేదా? ఆ విధంగా మనం చేయుదుముగాక. ఆమేన్. అట్టి ఆశీర్వాదముల్లో ప్రభు మనల్ని నడిపించునుగాక, మన కుటుంబాలను నడిపించునుగాక, మన సంఘాన్ని నడిపించునుగాక, మన సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని గణపడదామా? ఇంకా బిగ్గరంగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిదండి. చాలా ప్రాముఖ్యమైన సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈరోజు పగలకాల సమయంలో ఆఖరి మీటింగ్లో మనం ఉన్నాం. ఈ పగలు మరి దేవుని సేవకులు ఇప్పటి వరకు మనకు దావీదు దేవుని సన్నిధిలో కూర్చొని ఏ విధంగా తగ్గించుకొని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు తన కుటుంబం కోసం. అదేవిధంగా మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలి అంటే 3 విషయాలు దేవుని సేవకులు చెప్పారు. అవన్నీ చక్కగా మీరు కూడా గుర్తుపెట్టుకొని మీ కుటుంబాలు ఆ దిశలో మీ కుటుంబాలని ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్.